డాక్టర్ గారు తను ఏదో చెప్పాలనుకుంటుంది. ఇంజెక్షన్ అట్రోపిన్ త్వరగా. డాక్టర్ డాక్టర్ చూడండి. ఏమైంది డాక్టర్? ఐఎమ్ సారీ. నీకు తినిపించే ఆ తల్లి ఇంకా తిరిగి రాదు. తనకు దయలేదు. 4 రోజులు ప్రేమను కురిపించి మనల్ని వదిలి వెళ్ళిపోయింది. నేను ధైర్యంగా ఉండండి డాక్టర్. భగవంతుడు ఎంత కసాయివాడు. ఆవిని తీసుకెళ్లి ఇల్లు చీకటి చేశాడు. డాక్టర్ చిన్నబాబు, బాబు ఎలా ఉన్నారు బాబు? ఇంకో ఇది తీసుకో. చిన్నబాబు నీకో శుభవార్త చెప్పాలి. జగన్ డాక్టర్లంతా ఒక్కటే అన్నారు, ఏ పరిస్థితుల్లోనూ మా వదిన కోలుకోవడమే జరగదని. కానీ నాకు నమ్మకం ఉంది ఆవిడికి ఏమీ కాదని. పూజ వదిన ఆవిడ కోసం ప్రార్థించింది కదా బాబు, అందుకే ఆవిడ బతికింది, కోలుకుంది. నేను ఆవిడతో ఒకటే చెప్పాను, ఈ అద్భుతం అంతా మా వదిన గారిదని, ఆవిడ ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుందని. చిన్నబాబు ఈ శుభవార్తని వెంటనే వదిన గారికి చెప్పొస్తాను. ఆశీర్వదించడానికి వదిన మనకి లేదు రాజు. పెద్దబాబు ఇలా జరిగింది. పెద్దబాబు ఇది ఎలా జరిగింది? అయ్యా మా కన్నీళ్లు తుడవడానికి తన ప్రాణాలిచ్చింది. ఆవిడ ఆశీర్వాదంతో మా వదినకు జీవనదానం చేసిన ఈ తల్లి మనకి లేకుండా పోయింది. పెద్దబాబు అడగండి ఆ భగవంతుడిని, మంచి వాళ్ళని ఎందుకు తొందరగా తీసుకువెళ్తాడని అడగండి బాబు, అడగండి. మీ పూజా వదిన ఒక ప్రేమదేవుడు, మమతలు పంచే మడి దీపం. భగవంతుడు ప్రేమకు పేదవాడు, తనకు ప్రేమను పంచేవాళ్ళు లేరని ఈ ప్రేమమూర్తిని తీసుకెళ్లాడు. మావయ్య మీరు ఏ ప్రేమాభిమానాల గురించి చెప్తున్నారో అవన్నీ మన బుజ్జిబాబుకే సొంతం, అవునా? ఇప్పుడు
ఇప్పుడు అవి ఎవరిస్తారు మన బుజ్జికి? పెద్దబాబు, ఇప్పుడు అవి ఎవరిస్తారు మన బుజ్జికి? పెద్దబాబు చెప్పండి, మన బుజ్జి బాబుకు తల్లి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది? తీసుకెళ్ళమ్మా, పైకి తీసుకెళ్ళి అక్కడ కూర్చో. బుజ్జి పడుకున్నాడా? ప్రయత్నిస్తున్నాడు. పిన్ని వాడిని వాళ్ళ అమ్మ వాడు అనుకుంటున్నాడు. పూజ వెళ్ళిపోయాడు. ఆమె జ్ఞాపకాలు మనల్ని ఇంత బాధ పెడుతుంటే పాపం రాజేష్ ఇంకెంత బాధపడుతున్నాడు. రాజేష్ ఆరోగ్యం సరిగా లేదు ప్రొఫెసర్ గారు. అతనేమీ పైకి చెప్పలేకపోవచ్చు, కానీ ఇన్నాళ్లుగా అతని పరిస్థితి చూస్తూనే ఉన్నాం. లోపలే తను ఎంతో బాధపడుతున్నాడు. బహుశా అతని బాధ కారణం బుజ్జి భవిష్యత్ కావచ్చు. అయితే డాక్టర్, దానికి మందేంటి? మందు లేకపోవడం ఏంటి? ఉంది. బాయ్ సాబ్, మనం రాజేష్ బతుకును మళ్లీ చక్కదిద్దాలి. ప్రొఫెసర్ గారు, సాగే జీవనయానం ఎన్నడూ ఆగిపోదు. గొంతు మూగబోయినా గుండె మూగపోదు. చూడండి, ఒక బిడ్డకు తల్లి ప్రేమ ఎంతో అవసరం ఉంటుంది. మీరు ఆలోచించండి బాయ్ సాబ్. నేను చెప్పేది ఏంటంటే, సమయం చూసి రాజేష్ తో ఈ విషయం కదిపి చూడండి. పదబాబు, నా డిస్పెన్సరీలో వదిలే రాజేష్ కావాల్సిన మందులు ఇస్తాను. వస్తా ప్రొఫెసర్ గారు. మంచి మాట చెప్పారు డాక్టర్ గారు, మంచి మాట చెప్పారు. అరే రాజేష్ బాబు, రాజేష్ బాబు, నువ్వు మీ బుజ్జి భవిష్యత్తు గురించి బెంగపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నా మాట విని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. ఓహో, ఇప్పుడు నీ వయసే మించిపోయింది. మంచి మంచి సంబంధాలు రెడీగా ఉన్నాయి. ఎక్కడో అయిందో చెప్పు. మా స్వీటీ అయితే ఇప్పుడు పెళ్లికి రెడీయే. రాజేష్ పెళ్లి అప్పుడే మా స్వీటీతో జరిగి ఉంటే ఇలాంటి రోజు వచ్చుండేదే కాదు. భానుమతి, మీరు అనుకోండి. రాజేష్ బాబు, నేను స్వీటీతో మాట్లాడాను. మరి తను ఒక షరతు పెట్టింది, బుజ్జిని ఆయాకు అప్పగించాలని. ఏంటి? బుజ్జిని ఆయాకు అప్పగించాలా? పెదబాబు, పెదబాబు, మీకు మీకు చేతులెత్తి దండం పెడతాను. వదిన గారి తీర్పు గుర్తుని అలాంటి ఆడదాని చేతుల్లో పెట్టకండి. వీళ్ళకి తల్లి అనే మాటకి అర్థమే తెలియదు. ఏ రాజు, మధ్యలో మాట్లాడుకో. రాజు నిజం చెప్పాడు భానుమతి. నువ్వు చెప్పే పిల్లలో తల్లికి ఉండాల్సిన లక్షణం ఏమాత్రం లేదు. మరొకరి బిడ్డని తన బిడ్డగా భావించి గుండెలపై లాలించడానికి, పెంచడానికి ఎంతో సంస్కారం కలిగి ఉండాలి. అర్థమైందా? చూడండి గారు, అన్నయ్య గారు నిజమే చెప్పారు. ఏమిటి ఆయన చెప్పే నిజం? ఊరికే మా స్వీటీ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో ఏ పిల్ల సవత్తల్లిగా రావడానికి ఇష్టపడుతుంది? ఏ తల్లిదండ్రులు చూస్తూ చూస్తూ ఆ పిల్లని రాజేష్ కి ఇస్తారు? క్షమించండి, మిమ్మల్ని అడుగుతున్నాను. మీ సంఖ్య రాజేష్ కి ఇచ్చి పెళ్లి చేయగలరా? భానుమతి, చాలు, ఇప్పటికే ఎక్కువగా మాట్లాడు. చాలా ఆపండి. మీ ప్రొఫెసర్ గిరి నాతో కాదు, ఈ లెక్చర్లన్నీ మీ కాలేజీలో చెప్పుకోండి. అన్నయ్య గారు, నాకు తెలియక అడుగుతాను. స్వీటీ చెప్పిన షరతులో తప్పే ఉంది. ఒక పిల్ల వెధవ గురించి ఇంత రాద్ధాంతం చేయాలా? అసలు పిల్లలు ఏముంది రాజేష్ బాబు? పిల్లలు గాలి కూడా పెరుగుతారు. బహుశా నీకున్న ఈ స్వభావాలనేమో భానుమతి, మనకి సంతానం కలగలేదు. అయ్యా, సారీ సారీ.